హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్రని హాస్పిటల్కి తీసుకొస్తారు. అపూర్వ నక్షత్రాన్ని చూపిస్తూ డాక్టర్తో, డాక్టర్, మా మా బేబీ మెట్లపై నుండి జారి పడిపోయింది, తన్ని మీరే ఎలా అయినా కాపాడాలి డాక్టర్ అని అంటుంది. డోంట్ వరీ అమ్మా, మేము చూసుకుంటామని చెప్పి ఇంకలా డాక్టర్స్ అయితే నక్షత్రం లోపలికి తీసుకువెళ్తారు. అదే టైంకి కృష్ణప్రసాద్, శారద రెగ్యులర్ చెకప్ని కంటిన్యూ చేసి ఫినిష్ చేసి బయట వచ్చి వార్డులో కూర్చుంటారు. ఇంకలా కూర్చునేసరికి కృష్ణప్రసాద్ అపూర్వకి కనిపిస్తారు. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. కేపీ అని అనేలోపు వెంటనే పరుగున అక్కడి నుండి తప్పించుకుంటాడనమాట కృష్ణప్రసాద్. సరదా, నన్ను నన్ను అపూర్వ చూసేసింది సరదా, ఒకవేళ అపూర్వ చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్. వెంటనే భూమి, మావయ్య మీరు ఇక్కడికి వచ్చి దాక్కోండి మావయ్య, నేను మిమ్మల్ని ఎలా అయినా కాపాడతానని ఇంకా ఎప్పుడైతే శారదకి ఎలాంటి థాట్ ఇస్తుందో అలాగే ఒక స్ట్రెచ్చర్ రెడీ చేసి ఆ స్ట్రెచ్చర్పై కృష్ణప్రసాద్ని పడుకోబెట్టి డాక్టర్లా మాస్క్ వేసుకొని భూమి అలా ఇంకా కృష్ణప్రసాద్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గగన్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. అమ్మ ఇక్కడికే వచ్చింది, నాకు తెలుసు, నేను ట్రేస్ చేశాను, కానీ అమ్మ ఎందుకు ఇక్కడికి వచ్చింది? భూమి అమ్మ కలిసి ఏం చేస్తున్నారు? అమ్మకి ఏదైనా హెల్త్ ఇష్యూసా? అందుకే తను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అని చెప్పిందా? ఒకవేళ హెల్త్ ఇష్యూస్ అయితే అమ్మకి ఏం కాకుండా నేను కదా చూసుకోవాల్సింది, అమ్మ నాకు కాకుండా ఆ భూమికి ఎందుకు చెప్పింది అని ఇంకా వెంటనే గగన్ అయితే శారదని హాస్పిటల్లో వెతుకుతూ ఉంటారు. ఇంకా అలా గగన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అపూర్వకి దొరకకూడదని చెప్పి స్ట్రెచ్చర్ పైనుండి లేచి పరిగెడుతూ ఉంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ ఎదురుగా చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. వెనక్కి తిరిగి చూసేసరికి అపూర్వ ఉంటుంది. అపూర్వని చూసి షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్. ముందు గగన్, వెనకాల అపూర్వ. అలా ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయి పాపం తను బ్రతికే ఉన్నాను అనే ఒక అతిపెద్ద నిజాన్ని అలా ఇంకా ఓపెన్ అయిపోయేలా చేసేస్తారు కృష్ణప్రసాద్. ఇంకా గగన్ అలా ముందుకి వస్తాడు. కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ, కేపీ అంటే నువ్వు బ్రతికే ఉన్నావన్నమాట, బ్రతికే ఉండి కూడా చనిపోయినట్టు నటించి ఏ నాటకం ఆడావు కేపీ, అర్థమైందిలే, నువ్వు బ్రతికున్నావని తెలిస్తే జైల్లో చిప్పకూడు తినాలి కదా, అందుకే చనిపోయినట్టు నటించావా అని అంటుంది అపూర్వ. అపూర్వ, ఇంకొక్క మాట నా గురించి చెడుగా మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు, అయినా నువ్వే కదా నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం, ఈ స్థితిని, ఈ దౌర్భాగ్యపు దుస్థితిని నాకు పట్టించింది నువ్వే కదా అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు. శారద గగన్ దగ్గరికి వస్తుంది. అమ్మా, ఈయన బ్రతికే ఉన్నారా అని అంటారు. అవును నాన్న, ఆయన బ్రతికే ఉన్నాడనే నిజం నాకు కూడా తెలుసు నాన్న, కానీ నీతో చెప్పలేదు, అందుకే ఆ రోజు నువ్వు నన్ను అడ్డుపడుతున్నా నేను నిన్ను ఆపలేదు నాన్న అని అంటారు శారద. అయితే ఇతను ఉండాల్సింది ఇక్కడ కాదు అని అంటారు కృష్ణప్రసాద్ గురించి గగన్. ఇంకా అపూర్వ, అవునవును, ఇతను ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లోనే ఉండాలి, ఇప్పుడే ఎస్పీ సూర్యకి కాల్ చేస్తానని చెప్పి ఇంకా వెంటనే అపూర్వ ఎస్పీ సూర్యకి కాల్ చేస్తుంది. పాపం కృష్ణప్రసాద్ పరుగున తప్పించుకోవాలి అని అనుకుంటాడు. గగన్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? మీరు నిజాయితీ పరులు అంటున్నారు కదా, శోభాచంద్ర గారిని మీరు చంపలేదు అని శపథం చేసి మరీ చెప్తున్నారు కదా, అలాంటప్పుడు మీరు ఎందుకని తప్పించుకుంటున్నారు? మీ నిజాయితీని నిరూపించుకొని నిర్దోషిగా బయటికి రండి కృష్ణప్రసాద్ గారు, అంతేకాని ఇలా తప్పించుకొని తిరిగితే మీ నిజాయితీ బయట పడుతుందా చెప్పండి అని అంటాడు గగన్. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్కి పౌరుషం వస్తుంది. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే, నేను ఇలా దాక్కొని తిరిగితే నా నిజాయితీ ఎప్పటికీ తెలీదు, ముఖ్యంగా నీకు తెలీదు, చిన్నప్పటి నుండి నీకు నేను ఏమీ చేయలేకపోయాను, కనీసం ఒక నాన్నగా మంచి పేరు తెచ్చుకోలేకపోయాను, కనీసం నిర్దోషిగా అయినా పేరు తెచ్చుకుంటాను. అపూర్వ, ఫోన్ చెయ్యి, ఎస్పీ సూర్యకే ఫోన్ చెయ్యి అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటి, ఈ కేపీ గారిని దొరికిన చోట దొరికినట్టు చంపేద్దాం అనుకుంటే ఈ గగన్ గాడు వచ్చాడు, లేకపోతే ఇప్పుడు వీడి బాడీ డిస్పాచ్ అయ్యేది అని చెప్పి ఇంకా కొల్లుకుంటూ ఉంటుందన్నమాట అపూర్వ. ఎస్పీ సూర్యకి ఫోన్ చేస్తారు. ఎస్పీ సూర్య హాస్పిటల్కి వస్తాడు. కేపీ బ్రతికే ఉన్నాడా అని అలా చూస్తూ ఉంటారు. అవును ఇన్స్పెక్టర్ గారు,
మీరు ఇతన్ని జైల్లో పెడతారేమోనని దాచిపెట్టాడు పాపం అని అంటారు. చట్టం ముందు ఎవ్వరు తప్పించుకోలేరు, ముఖ్యంగా దోషులు. రా కేపీ అని సూర్య కేపీని తీసుకువెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అని అంటాడు గగన్. ఒక్కసారిగా ఎస్పీ సూర్య ఆగిపోతాడు. ఏంటి అని అంటారు. ఆయన ప్రాణాలని చావు అంచుల వరకు తీసుకువెళ్ళి చావుని జయించి బ్రతికిన మనిషి. అలాంటి అతనికి మీరు ఏమాత్రం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని నేను అనుకోవాలి అని అంటాడు గగన్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావ మొదటిసారి మావయ్య వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు అని మురిసిపోతూ ఉంటుంది భూమి. అంటే ఏంటి, ఇప్పుడు నేను నీకు సంజాయిషి ఇవ్వాలా? లేదు బాబు, ఈయన పుణ్యాత్ముడు, పుణ్యాలే చేశాడు కాబట్టి ఈయన్ని నేను చక్కగా చూసుకుంటానని నీకు బాండ్ రాసివ్వాలా అని అడుగుతాడు ఎస్పీ సూర్య. చూడండి, దోషి నిర్దోషి కంటే ముందు ఆయన ఒక మనిషి. మనుషుల్ని ప్రాణాలు తీసే వాళ్ళని ఎదురుగా పెట్టుకొని కూడా సాక్ష్యాల కోసం వెంపర్లాడే మీలాంటి పోలీస్ సంరక్షణలో ఆయన ఉంటే మళ్ళీ ఆయన ప్రాణానికి ఏ ప్రమాదం జరగదని మీరు గ్యారంటీ ఇస్తారా అని అడుగుతాడు గగన్. నేను ఎస్పీని, నువ్వు నన్నీ క్వశ్చన్ అడుగుతున్నావా అని అడుగుతారు. రూల్ ప్రకారం పోలీస్ ఎప్పుడూ కామన్ పీపుల్కి ఆన్సరబులే, అందుకే అడుగుతున్నాను. చూడండి, ముఖ్యంగా మీ స్టేషన్లో ఈయన ఉండడం సేఫ్ కాదు కాబట్టి ఇప్పుడే నేను డీజీపీకి కాల్ చేస్తాను. ఆయన్ని చెర్లపల్లి జైలుకి తరలించమని చెప్తాను. నీలాంటి వాడి దగ్గర ఆయన ఉంటే మా అమ్మపై అటాక్ చేసినప్పుడు కాపాడుకోలేకపోయాను. అప్పుడు మా అమ్మకి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఆ రౌడీని కూడా మీరేమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా ఇంకొక ప్రాణాన్ని నేను పోనివ్వను. కాబట్టి మీకు ఫోన్ వస్తుంది చూసుకోండి అని అంటాడు గగన్. వెంటనే డీజీపీ కాల్ చేస్తారు ఎస్పీకి. హలో సార్ అని అంటాడు ఎస్పీ సూర్య. చూడు సూర్య, నీ స్టేషన్లో ఉండడం కృష్ణప్రసాద్కి ప్రాణానికి థ్రెట్ ఉందని నాకు ఇప్పుడే గగన్ కంప్లైంట్ ఇచ్చాడు, మెసేజ్ చేశాడు. కాబట్టి మేము అతను మంచి ఫ్రెండ్స్ అయ్యా. ఇప్పుడు చెప్తున్నాను, అతన్ని వెంటనే చెర్లపల్లి మెయిన్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయి అని అంటారు. సూర్య ఇప్పుడు తప్పించుకున్నాడు, కానీ తరువాత నా చేతిలో అయిపోతాడు అని ఎస్పీ సూర్య మనసులో అనుకుంటాడు. న్యాయం వైపు మీరు ఉంటానని బాగా మాట్లాడతారు కాబట్టి ఆయన న్యాయమో అన్యాయమో మీరే తెలుసుకుంటారులే అని చెప్పి ఇంకా గగన్ హ్యాపీగా కృష్ణప్రసాద్ని డీజీపీకి అప్పచెప్తారు. ఒక్కసారిగా వెళ్లే ముందు కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటాడు. గగన్కి ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ మెనీ ఇయర్స్, చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న స్పర్శ తాకగానే పాపం లోపల నుండి ఎమోషన్ వస్తుంది. చాలా అంటే చాలా ప్రేమగా అనిపిస్తుంది. కానీ ఆ ప్రేమని కంట్రోల్ చేసుకుంటూ ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతాడు గగన్. ఇంకలా థ్యాంక్ యూరా, నా ప్రాణాల్ని కాపాడుకుంటున్నావు, ఎంతైనా మనది రక్త సంబంధం కదా అని పాపం గగన్ తలపై చేయి వేసి నిమిరి అక్కడి నుండి చెర్లపల్లి జైలుకి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. అపూర్వ చెర్లపల్లి జైలు అంటే చాలా పెద్ద జైలు కాబట్టి అక్కడ నా ఇన్ఫ్లుయెన్స్ పనికిరాదు. వీడేమో డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ గాడికి ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువ అవుతుంది. నేను వాడిని జైల్లో ఫినిష్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, కోర్టులోనే చూసుకోవాలి. ఆ సాక్ష్యం దొరకకుండా చేసేయాలి అని ఆలోచనలో పడతారు అపూర్వ. ఇంకా అలా గగన్, శారద, భూమి ఇంటికి రీచ్ అవుతారు. శారద పాపం గగన్ వైపు చూస్తూ, నాన్న గగన్, మేం మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడావు. నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావు. ఆయన ప్రాణాల్ని మళ్ళీ కాపాడావు. థ్యాంక్ యూరా అని అంటారు. అమ్మా ప్లీజ్ ఈ విషయాల్లో నన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయకండి. భూమి, మీ మావయ్య అంటే నీకు ప్రాణం. మీ మావయ్య మంచోడని చెప్తూ ఉంటావు కదా, నీకు నిజంగా మంచితనం ఉంటే సాక్ష్యాలు సంపాదించు అని అంటారు. బావా ఖచ్చితంగా బావా, ఖచ్చితంగా సంపాదిస్తానని చెప్పి భూమి పాపం కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఇది ఇలా ఉండగా మీరా, చెర్రీ అందరూ కలిసి సెంట్రల్ జైలుకి వెళ్తారు. కృష్ణప్రసాద్ని చూస్తారు. ఏవండి అని పాపం కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మీరా. ఏవండి, మీరు బ్రతికే ఉన్నారా? ఆ రోజు చెర్రీతో పిండం పెట్టి చెప్పుకోవడమే మంచిదైందండి. మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు. నిజంగా దేవుడికి శతకోటి నమస్కారాలు పెట్టిన తప్పు లేదండి అని పాపం మీరా ఏడుస్తూ ఉంటుంది. మీరా బాధపడద్దు మీరా, నాకు తెలుసు నేను చనిపోయాను అనుకొని నువ్వు ఎంతలా నరక యాతనని అనుభవించావో నాకు తెలుసు మీరా. నువ్వేమీ ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు అని పాపం ఓదారుస్తూ ఉంటారు మీరాని. కృష్ణప్రసాద్ ఇంకా చెర్రీ కన్నీళ్ళు తుడుచుకొని భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి, నాన్న ఎలాంటి తప్పు చేయలేదని
మనమే నిరూపించాలి భూమి అని అంటారు. ఖచ్చితంగా చెర్రీ, కానీ ఇదంతా మనకి ఆ కెమెరాతోనే సాధ్యం. ఆ కెమెరా ఉంటేనే మనకి అన్ని పనులు జరుగుతాయి అని ఇంకా భూమి చెప్పడంతో, కానీ ఆ కెమెరా షాప్ అతను రావట్లేదంటున్నావు కదా భూమి అని అంటాడు చెర్రీ. మనం తీసుకొద్దాం చెర్రీ అని ఇంకా భూమి చెర్రీ ఇద్దరు కలిసి ఆ షాప్కి వెళ్ళి మిడ్ నైట్న వెళ్ళి ఎవ్వరూ లేని టైంలో చూసుకొని ఆ షాప్ బ్యాక్ డోర్ తాళాలు పగలకొట్టి ఇంకలా లోపలికి వెళ్ళి కెమెరాని వెతుకుతారు భూమి చెర్రీ. ఇంకా వెంటనే కెమెరా దొరుకుతుంది. దొరకగానే భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెర్రీ, కెమెరా దొరికింది చెర్రీ అని అంటుంది. అమ్మయ్యా, ఇకపై మన కష్టాలన్నీ తీరిపోయినట్టే భూమి అని పాపం చెర్రీ భూమి ఇద్దరు కెమెరా దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా భూమి చెర్రీ ఇద్దరు ఆ కెమెరాని తీసుకొని బయటికి రాగానే అక్కడ అపూర్వ రౌడీలతో నించుని ఉంటుంది. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి భూమి, ఇన్ని రోజులు నిన్ను ఎందుకు వదిలేశానా అనుకుంటున్నావా? ఆ కెమెరాని నీ చేత్తో నిండి నా చేతుల మీదకి తీసుకోవడానికే ఇన్ని రోజులు ఎదురు చూసా, కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. నువ్వు ఏ షాప్లో ఇచ్చావో ఎక్కడ ఇచ్చావో తెలియదు కాబట్టే ఈ నిరీక్షణ. ఇప్పుడు కెమెరా నా చేతికి వస్తుంది, రేయ్ లాక్కొండ్రా అని అంటారు. వెంటనే చెర్రీ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. కానీ 4-5 రౌడీలు ఒకేసారి చెర్రీని పట్టుకునేసరికి ఇంకా పాపం భూమి లాక్ అయిపోతుంది. భూమి చేతిలో నుండి బలవంతంగా లాక్కుంటుంది కెమెరాని అపూర్వ. ఇంకా నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని అపూర్వ అలా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ గగన్ కనబడతాడు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా బావా ఆ కెమెరాలో అని అంటుంది భూమి. నువ్వేం చెప్పద్దు భూమి. ఈ అపూర్వ ఎప్పుడైతే ఆ కెమెరాని చూసి వణికిపోతుందో, ఎప్పుడైతే నీ చేతుల్లోని లాక్కుందో అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఏయ్ అపూర్వ, ఆ కెమెరాని నాకు మర్యాదగా ఇవ్వు, లేకపోతే అని అంటాడు గగన్. ఏం చేస్తావురా, ఏం చేస్తావు, లేకపోతే ఏం చేస్తావు అని అంటారు. వెంటనే గగన్ అయితే ఇంకా తన రెండవ చేతిని బయటికి చూపిస్తాడు. చూపించేసరికి ఒక క్యాన్ నిండా ఆయిల్ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. చూడు అపూర్వ, నిన్ను చంపడం నాకు ఒక లెక్క కాదు, నువ్వు చావడం ఎవ్వరికీ ఇక్కడ లెక్క కాదు. ఎంతోమంది ప్రాణాలు తీసిన నువ్వు చనిపోవడమే కరెక్ట్ అపూర్వ. కెమెరా ఇస్తావా లేకపోతే చస్తావా అని ఆ క్యాన్ నిండా ఆయిల్ని అపూర్వ ఒంటి మీద పోస్తాడు గగన్. హే వద్దు వద్దు అని ఆ కెమెరా పట్టుకొని పరిగెడుతుంటే ఇంకా భూమి, గగన్, చెర్రీ నలుగురు ఫైర్ పట్టుకొని అపూర్వని వెంటాడి ఇంకా తన్నైతే వెంటాడుతూ ఉంటారు. ఇంకా అపూర్వ ప్రాణ భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది. కరెక్ట్గా అపూర్వ తన ఇంటికే, శరత్ చంద్ర వాళ్ళ ఇంటికే వెళ్తుంది. అపూర్వ ఏమైంది అని అడుగుతారు. బావా వాడు అని అంటుంది. హేయ్ ఏంట్రా, అపూర్వం చంపేయాలనుకుంటున్నావా అని అంటారు. చూడు, మొన్న మిస్ అయింది, ఇవాళ మాత్రం మిస్ అవ్వదు. ఆ చేతిలో కెమెరా ఉందే, దాన్ని తీసి చూడు ముందు శరత్ చంద్ర, అప్పుడు నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది అని అంటాడు గగన్. అపూర్వ ఏంటా కెమెరా ఇవ్వు అని అంటారు. బావా వద్దు బావా అని అంటుంది. ఇవ్వపూర్వ అని చెప్పి ఇంకా వెంటనే ఆ కెమెరాని తీసుకుంటాడనమాట శరత్ చంద్ర. తీసుకొని చూసేసరికి శోభాచంద్రని అంత దారుణంగా అపూర్వ ఎలా చంపిందో అందులో క్లియర్గా ఉంటుంది. ఒక్కసారిగా శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ అపూర్వ చెంప పగల కొడతారు. ఛీ దుర్మార్గురాలా, పాపాత్మురాలా, నువ్వు చంపింది కాకుండా నిందంతా కేపీ పైకి నెట్టేస్తావా అని చెప్పి ఇంకా అపూర్వని బాగా కొడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంక ఎస్పీ సూర్య వస్తాడు. జరిగిందంతా తెలుసుకున్నాను కాబట్టి అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తానని ఇంకలా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఎస్పీ సూర్య. ఇంకా వెంటనే గగన్, భూమి, చెర్రీ, శరత్చంద్ర అందరూ కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. అపూర్వ అలా వెనక్కి తిరిగి చూసి, నన్నే మీరు జైల్లో పెట్టిస్తారా, ఖచ్చితంగా మీపై పగ తీర్చుకుంటానని కోపంతో రగిలిపోతూ అలా అరెస్ట్ అయి వెళ్ళిపోతుంది అపూర్వ. కృష్ణప్రసాద్ తప్పు చేయలేదు అని నిరూపణ అవ్వడంతో కృష్ణప్రసాద్ ఇంకా హ్యాపీగా నిర్దోషిగా జైలు నుండి విడుదలవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.